రైతాంగానికి నమస్సులతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రతి ఏటా మినీ కిడ్ దశలో ఉన్న వరి రకాలు సాగు చేస్తున్న రైతు, విత్తన ఉత్పత్తితో అధిక లాభాలు ఆర్జిస్తున్న అజయ్ కుమార్. మార్కెట్లో స్వీట్ కార్న్ కి మంచి డిమాండ్, అధిక దిగుబడుల కోసం మేలైన రకాలు, యాజమాన్య పద్ధతులు. రైతులకు అందుబాటులో హైబ్రిడ్ సొర రకాలు, అధిక దిగుబడుల కోసం సాగులో పాటించాల్సిన యాజమాన్యం. తెలుగు రాష్ట్రాల్లో మినీ కిడ్ దశలో ఉన్న నూతన వరి వంగడాల్లో కొన్ని విడుదలకు ముందే విశేష ఆదరణ పొందుతున్నాయి. అధిక దిగుబడినిస్తూ రైతుల మోములో చిరునవ్వులు నింపుతున్నాయి. మినీ కిడ్ దశలో 10 వరి రకాలు రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి. ఈ నూతన రకాలను 20 ఎకరాల్లో సాగు చేస్తున్న ఏలూరు జిల్లా రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. వరి సాగులో ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు నూతన వంగడాలను రూపొందిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా తెలుగు రాష్ట్రాల నుండి అనేక వరి రకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ పరిశోధనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. శాస్త్రవేత్తలు రూపొందించిన వంగడాలను 3 ఏళ్ల పాటు రైతుల క్షేత్రాల్లో పరిశీలించిన తర్వాతే విడుదల చేస్తూ ఉంటారు. అలాంటి మినీ కిడ్ దశలో ఉన్న వంగడాలను తీసుకొచ్చి 15 ఏళ్లుగా తన 50 ఎకరాల్లో సాగు చేస్తూ విత్తన ఉత్పత్తి చేస్తూ వాటిని తోటి రైతులకు అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు ఏలూరు జిల్లా ముస్నూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన రైతు అజయ్ కుమార్. ప్రస్తుతం 20 ఎకరాల్లో మినీ కిడ్ దశలో ఉన్న 10 రకాలను సాగు చేశారు. మరికొద్ది రోజుల్లో కోతకు రానున్న ఈ రకాల్లో సన్నగింజ రకాలు, వాటి గుణగణాలు రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం. వరి వెరైటీలన్నీ కూడాను ఎప్పటి నుంచో గత 10-15 సంవత్సరాల నుంచి కూడా వరి సాగు చేస్తున్నాను. దాంట్లో కూడా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి నూతన వరి వంగడాలంటే నాకు ఎంతో మక్కువ, ఇష్టంతో వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి సాగు చేయడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం కూడా మనం 15 రకాలు వరి సాగు చేసాం. 15 రకాలు వరి సాగు చేసిన వాటిలో కొన్ని పంట కాలాలు 120 రోజులు అయితే, కొన్ని దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి. సన్న రకాలు కొన్ని అయితే, లావు రకాలు మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు ముందుగా MTU 1426 ఇది 2025 రబీలో మినీ కిట్ ఇచ్చారు. దాని యొక్క పంటకాలం వచ్చేసి మనకి 120 రోజులు. గింజ వచ్చేసి సన్నగింజ రకం, అట్లానే పొట్టు తెలుపు, పొట్ట తెలుపు అయితే ఖచ్చితంగా లేదు. అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఎత్తు 110 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఒక వెన్నులో గింజల సంఖ్య వచ్చేసి మనకి 450 నుంచి 500 గింజల సంఖ్య ఉంది. ఎకరానికి సగటున మనం దిగుబడి చూసుకున్నట్లయితే మనకు 45 నుంచి 50 బస్తాలు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లానే చేను మీద ఎట్టి పరిస్థితుల్లో కింద పడిపోయేటువంటి అవకాశం లేదు. దీనికి అగ్గి తెగులు కానీ, దోమపోటు కానీ ఇలాంటి అవలక్షణాలు కూడా ఏమీ లేవు. తెగుళ్ళు కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇంకా వేరే రకాలు చూసుకున్నట్లయితే KNM 12368 ఇది కోనారం వరి పరిశోధనా స్థానం నుంచి ఈ మినిగిట్గా ఇచ్చినటువంటి రకం ఇది. ఈ రకం గుణగణాలు వచ్చేసి మనకి అతి తక్కువ ఎత్తు పెరిగేటువంటి రకం. పంటకాలం 130 రోజులు ఉంటుంది. అతి సన్నగింజ రకం. HMDలు, కావేరీ చింట్లు మాదిరిగా అతి సన్నగింజ రకమే అని చెప్పుకోవచ్చు. ఇది అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఎత్తు చాలా తక్కువ పెరుగుతుంది. ఇది 100 సెంటీమీటర్ల లోపే ఎత్తు ఉంటుంది. ఇది చేను మీద ఎట్టి పరిస్థితుల్లో పడిపోదు. పిలకల సంఖ్య కూడా మనకి 25 నుంచి 30 పిలకల వరకు పిలకల సంఖ్య ఉంది. దీని గింజ నాణ్యత కూడా బాగుంది. పొట్ట తెలుపు లేదు. ఎటువంటి చీడపీడలు కానీ ఏమీ కూడా దీనికి ఆశించలేదు. తెగుళ్ళని కూడా అన్నిటిని కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇది. అలాగే దిగుబడి సామర్థ్యం కూడా 50 నుంచి 55 బస్తాలు దిగుబడి సామర్థ్యం ఉంది దీనికి. ఇంకొక రకం, మూడో రకం వచ్చేసి మనకి WGL 1380 రకం. ఈ WGL 1380 రకం వచ్చేసి మనకి పంటకాలం 130 రోజులు. గింజ సన్నగింజ రకం. ఇది వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి పోయిన ఖరీఫ్లో మనకి మొదటి మినీ కిట్ కింద ఇచ్చారు. ఈ రకం సాగు చేశాను. ఇది చాలా ఆశాజనకంగా ఉంది. దుబ్బు సంఖ్య కూడా మనకి 25 నుంచి 30 పిలకలు ఉండటంతో పాటు ఇది కూడా చాలా ఎక్కువగా అయితే పెరగడం లేదు. చేను మీద కూడా పడిపోయే అవకాశాలు లేవు. బ్లాస్ట్ని కానీ, దోమపోటుని కానీ అన్నిటిని కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. దిగుబడి సామర్థ్యం కూడా మనకి 50 నుంచి 55 బస్తాలు ఖరీఫ్లో దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖరీఫ్, రబీ 2 సీజన్లకు కూడా ఈ వెరైటీ కూడా సాగు చేసుకోవచ్చు. అట్లానే మనకి 4వ రకం వచ్చేసి KNM వాళ్ళదే
12472 ఇంకొక 4వ రకం. ఈ వెరైటీ వచ్చేసి మనకి 145 రోజులు ఉంటుంది. ఇది కూడా గింజ సన్నగింజ రకం బీపీటీ మాదిరిగా ఉంటుంది. పిలకల సంఖ్య వచ్చేసి మనకి 20 నుంచి 25 పిలకలు వస్తుంది. కంకి చాలా పెద్దగా ఉండి కంకిలో గింజల సంఖ్య వచ్చేసి మనకు 400 నుంచి 450 గింజలు ఉండటం జరిగింది. గింజలు కూడా అన్నీ కూడా తప్పలేమీ లేకుండా పూర్తిగా పాలు పోసుకుంటున్నాయి. అట్లనే అన్నం నాణ్యత బాగుండి చేను మీద కూడా పడిపోవట్లేదు. బియ్యం రికవరీ కూడా బాగుంది. అటు రైతుకి, మిల్లర్కి, వినియోగదారుడికి అందరికీ కూడా అనుకూలమైనటువంటి రకం ఇది. దీని దిగుబడి సామర్థ్యం కూడా మనకు వచ్చేసి 45 నుంచి 50 బస్తాల దిగుబడి వస్తుంది. వరి మాగాణుల్లో కానీ మెట్ట ప్రాంతాల్లో కానీ అన్ని ప్రాంతాలకి అనువైనటువంటి రకం అని చెప్పుకోవచ్చు ఇది కూడా. అట్లానే 5వ రకం వచ్చేసి బీపీటీ 3082. ఈ బీపీటీ 3082 బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి 3వ మనీ కిట్ కింద ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు చేను మీద అయితే పడిపోవట్లేదు. బాగా దుబ్బు బాగా కట్టేటువంటి వెరైటీ అని చెప్పొచ్చు. ఇది 30 నుంచి 35 పిలకల దుబ్బు ఉంది. ఎత్తు వచ్చేసి మనకి 110 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్ల నుంచి 110 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతుంది. పంటకాలం వచ్చేసి ఇది 140 రోజుల పంటకాలం ఉంటుంది. అట్లనే చీడపీడల్ని, అగ్గి తెగుల్ని అన్నిటినీ సమర్థవంతంగా తట్టుకుంటుంది. అలాగే కంకిలో గింజల సంఖ్య వచ్చేసి మనకి 500 నుంచి 550 గింజల సంఖ్య ఉంది. అట్లనే మిల్లర్కి కానీ, ఇటు రైతుకి కానీ, వినియోగదారుడికి కానీ అందరికీ అనుకూలమైనటువంటి వెరైటీ అని చెప్పొచ్చు. 50 నుంచి 60 బస్తాలు తీసినటువంటి రైతులు కూడా ఉన్నారు. ఇది కొన్ని చోట్ల రైతులు సువాసన కలిగిన వరి రకాలు, దొడ్డుగింజ రకాలను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పాత రకాల స్థానంలో అనేక కొత్త రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. అవి రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు కూడా చేశాయి. అయితే ప్రస్తుతం మినీ కిట్ దశలో ఉన్న పలు సువాసన కలిగిన రకాలు, దొడ్డుగింజ రకాలను కూడా రైతు అజయ్ సాగు చేస్తున్నారు. మరి వాటి గుణగణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 7వ రకం వచ్చేసి ఆర్జిఎల్ 7034. ఈ 7034 దిగుబడి సామర్థ్యం కొంతవరకు తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇది NLR 33449 అలానే దేశవాళీ రకమైనటువంటి చిట్టి ముత్యాలని క్రాస్ చేసి పేరెంట్స్గా తీసినటువంటి రకం ఇది. ఎత్తు 100 నుంచి 110 సెంటీమీటర్లు పెరుగుతుంది. దుబ్బు శాతం వచ్చేసి 20 పిలకల వరకు, 20 నుంచి 25 పిలకల మధ్యలో దుబ్బు శాతం ఉంది. కంకిలో వెన్నులో గింజల సంఖ్య మాత్రం 350 నుంచి 400 గింజల సంఖ్య ఉంది. ఇది అన్నానికి చాలా రుచికరంగా ఉండి సువాసన కలిగినటువంటి రకం ఇది. దీని పంటకాలం వచ్చేసి మనకి 145 రోజులు ఉంటుంది. ఇది భోజనానికి మంచిగా రుచికరమైనటువంటి సెంటెడ్ వెరైటీ తినాలనుకునేటువంటి రైతులు కానీ, వినియోగదారులు కానీ ఎవరైనా కూడా సాగు చేసుకోవచ్చు ఈ రకాన్ని. దిగుబడి సామర్థ్యం మనకి 35 నుంచి 40 బస్తాలు ఈజీగా వస్తుంది. అట్లానే మనకి 8వ రకం వచ్చేసి అదే ఆర్జిఎల్ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి మొదటి మినీ కిట్గా ఇచ్చినటువంటి ఇంకొక రకం 7039. ఇది మనకి MTU 1062, MTU 1075 పేరెంట్స్గా క్రాస్ చేసి తీసినటువంటి రకం. దీని ఎత్తు వచ్చేసి 100 నుంచి 110 సెంటీమీటర్లు ఉంటుంది. పంటకాలం వచ్చేసి 145 రోజులు ఉంటుంది. దుబ్బు సంఖ్య వచ్చేసి మనకి 20 నుంచి 25 పిలకలు ఉండడం జరుగుతుంది. వెన్నులో గింజల సంఖ్య వచ్చేసి మనకి 450 నుంచి 500 ఉన్నాయి. దిగుబడి సామర్థ్యం వచ్చేసి మనకి ఎకరానికి 45 నుంచి 50-55 బస్తాలు కూడా పండే అవకాశాలు ఉన్నాయి. అలానే చీడపీడల్ని, అగ్గి తెగుల్ని అన్నింటినీ కూడా, అన్ని తెగుళ్ళని, దోమపోటుని అన్నింటినీ కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. చేను మీద పడిపోయే అవకాశాలు లేవు. గింజ పట్టదెలుపు లేదు. గింజ నాణ్యత కూడా బాగుంది. అటు మిల్లర్కి, వినియోగదారుడికి, రైతుకి అందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి రకం. 9వ రకం వచ్చేసి మనకి KNM 7715. ఈ 7715 అనేటువంటి రకం మనకు పంటకాలం వచ్చేసి 135 నుంచి 140 రోజులు ఉంటుంది. ఖరీఫ్లో, రబీలో 135 రోజులు ఉంటుంది. ఇది 2 సీజన్లకి అనుకూలమైనటువంటి రకం. ఈ రకం వచ్చేసి మనకి తెలంగాణ సోనా 15048 మాదిరిగా ఉండి గింజ సన్నగా పొడవుగా ఉండి అన్నం నాణ్యత కానీ, గింజ నాణ్యత కానీ అన్నీ కూడా చాలా బాగుండి అత్యధిక దిగుబడి వచ్చేటువంటి రకం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ రకం చాలామంది రైతులు సాగు చేయడం జరుగుతుంది. వాళ్ళ నుంచి కూడా చాలా బాగుందని చెప్పేసి రైతులు కూడా చాలామంది చెప్పడం జరిగింది. దీని దుబ్బు సంఖ్య కూడా చాలా బాగుంది. 25 నుంచి 30 పిలకల దుబ్బు సంఖ్య ఉంది. వెన్నులో గింజలు కూడా 500 వరకు గింజలు ఉన్నాయి. గింజలు ఎక్కడ కూడా, కంకి ఎక్కడ కూడా తాళ్ళు అనేది, తప్ప అనేది కూడా లేకుండా అన్నీ కూడా పాలు పోసుకుంటున్నాయి. గింజ నాణ్యత కూడా చాలా బాగుండి మిల్లర్లు కూడా చాలా స్పీడ్గా కొనుగోలు చేస్తున్నారు. అట్లానే మనకి 10వ రకం వచ్చేసి అదే KNM నుంచి విడుదలైనటువంటి మినీ కిట్గా ఇచ్చినటువంటి రకం
12510. ఇది కూడా పంటకాలం వచ్చేసి మనకి 135 నుంచి 140 రోజులు ఉంటుంది. అట్లానే గింజ వచ్చేసి ఇది కూడా 15048 మాదిరిగానే ఉంటుంది. వెన్నులు పొడవుగా ఉండి గింజలన్నీ కూడా పాలు పోసుకుని 500 నుంచి 550 గింజల వరకు ఉండి అన్నం నాణ్యత చాలా బాగున్నటువంటి రకం ఇది. దుబ్బు సంఖ్య వచ్చేసి మనకి 25 నుంచి 30 పిలకలు దుబ్బు సంఖ్య ఉంటుంది. అట్లానే దిగుబడి కూడా మనకి 50 నుంచి 55 బస్తాలు ఖరీఫ్, రబీలో 60 బస్తాలు 2 పంటలు వేసుకోవచ్చు మనం ఇది. తర్వాత మనం వచ్చేసి ఇంకొక రకం WGL 1537. ఈ రకం వచ్చేసి లావ్ వెరైటీ, అతి తక్కువ రోజుల పంట కాలంలో లావ్ వెరైటీ సాగు చేయాలనుకున్నటువంటి రైతులు ఈ 1537 సాగు చేసుకోవచ్చు. దీని పంటకాలం వచ్చేసి 120 నుంచి 25 రోజులు ఉంటుంది. దీని దుబ్బుల సంఖ్య వచ్చేసి 25 నుంచి 30 పిలకలు దుబ్బు సంఖ్య ఉంటుంది. వెన్నులో గింజల సంఖ్య వచ్చేసి మనకు 400 నుంచి 450 గింజలు ఉంటున్నాయి. తక్కువ పంటకాలం కనుక అటు ఖరీఫ్లోను ఇటు రబీలోను లావు రకాలు సాగు చేయాలనుకున్నటువంటి రైతులు నిస్సందేహంగా సాగు చేసుకోవచ్చు. అలాగే దిగుబడి సామర్థ్యం కూడా 55 నుంచి 60 బస్తాలు ఖరీఫ్లోను, 60 నుంచి 70 బస్తాల వరకు రబీలోను వచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అట్లానే ఇది ఎటువంటి చెడుపీడలు కానీ ఏమీ కూడా ఆశించట్లేదు. చేను మీద కూడా పడిపోవట్లేదు. కాండం చాలా గట్టిగానే ఉంది. లావు రకాలు సాగు చేయాలనుకున్నటువంటి రైతులందరూ కూడా WGL 1537 నిస్సందేహంగా సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్లో ఇవన్నీ మంచి దిగుబడులు రావడం జరిగింది ఈ రకాలన్నీ కూడాను. స్వీట్ కార్న్ మంచి ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలోనే అధిక దిగుబడి వస్తుండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ దగ్గర పడటంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే మేలైన రకాలను ఎంచుకొని సాగులో కొద్దిపాటి మెలకువలను పాటిస్తే అధిక దిగుబడులు సాధించొచ్చని తెలియజేస్తున్నారు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సందీప్ నాయక్. వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మొక్కజొన్న. దీనిని ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయోగిస్తున్నారు. అయితే తీపి మొక్కజొన్నను సలాడ్గా, వివిధ చిరుతిళ్లలో వాడుతుంటారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ. ఏడాదికి 3 పంటల వరకు పండించే అవకాశముంది. అయితే చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం వారు ప్రీ ఖరీఫ్ అంటే ఏప్రిల్లో నాటారు. మరికొద్ది రోజుల్లో పంట కోత చేపట్టనున్నారు. ఈ పంటను తీయగానే వెంటనే ఆగస్టు వర్షాలను ఉపయోగించుకుని మళ్లీ వేయవచ్చని శాస్త్రవేత్త సందీప్ నాయక్ తెలియజేస్తున్నారు. అయితే ఈ ఖరీఫ్లో స్వీట్ కార్న్ సాగు చేయాలనుకునే రైతులు అధిక దిగుబడులనిచ్చే రకాలను ఎన్నుకుని మేలైన యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇక్కడ స్వీట్ కార్న్ అంటే మాధురి అనే వెరైటీ, ఒక హైబ్రిడ్ వెరైటీ వేసున్నాము. స్వీట్ కార్న్ అనేది ముఖ్యంగా రైతులకి, గిరిజన రైతులకి అధిక ఆదాయాన్ని ఒక 90 నుంచి 100 రోజుల్లోనే మన పచ్చికండలు గమ్మినట్లయితే ఒక కండె 5 నుంచి 7 రూపాయల వరకు రైతు వారీగా వెళ్ళడం జరుగుతుంది. తద్వారా ఒక ఎకరానికి దాదాపు 60,000 రూపాయల నుంచి 70,000 రూపాయల ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా మన హ్యాడ్ జోన్ అత్యంత అనుకూలం. స్వీట్ కార్న్ కానీ మొక్కజొన్న కానీ అత్యంత అనుకూలమైన పంట. మనకి ముఖ్యంగా దీన్ని 3 సార్లు అంటే ఒక సంవత్సర కాలంలో ప్రీ ఖరీఫ్ అంటే మనకి గనక ఏప్రిల్లో గనక మొక్కజొన్న కానీ స్వీట్ కార్న్ కానీ వేసుకున్నట్లయితే జూన్ జూలై కల్లా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక పంట తీసుకోవచ్చు. దాని తర్వాత వర్షాధారంగా మళ్ళీ మనం ఆగస్టులో వేసుకున్నట్లయితే నవంబర్లో ఇంకొక కోత తీయవచ్చు. దాని తర్వాత జనవరిలో కూడా వేసుకుని నీటి సదుపాయం కనుక ఉన్నట్లయితే రైతు వారీగా వేసుకోవచ్చండి. మనకి మొక్కజొన్న ఈ మన హై ఆల్టిట్యూడ్ ట్రైబల్ జోన్లో 12,000 హెక్టార్లు ఏరియా ఉండేది. ఇప్పుడు దాదాపు 8,000 హెక్టార్లకి తగ్గిపోయింది. ముఖ్యంగా దీనికి కారణం కాండం తొలచు పురుగు. కాండం తొలచు పురుగు అనేది మనకి ఎక్కువగా ఇక్కడ మొక్కజొన్నలో గత 5 సంవత్సరాలుగా మనం గమనించడం జరుగుతుంది. దానికి సంబంధించిన యాజమాన్యం కూడా మనకి విత్తన శుద్ధి, ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో ఈ విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి మొక్కజొన్న 30 రోజులప్పుడు కార్బోఫిలాన్ గుళికలు హోరల్స్లో ఆ యొక్క మొక్కజొన్న మధ్యలో కనుక వేసుకున్నట్లయితే లోపల ఉన్న కాండం తొలచు పురుగు ఆకుల మీద గీకి తినడం వల్ల ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అదేవిధంగా నీమ్ ఆయిల్ 15,000 ppm కనుక 5 ml per లీటర్ కనుక మనకు 30 రోజులు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 50 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే చాలా వరకు నిర్మూలించవచ్చు.
ముఖ్యంగా వీటిని మనం 60 సెంటీమీటర్ల వరుసకి 20 సెంటీమీటర్ల మొక్కకి సాలల్లో కనుక వేసుకుని ఎకరానికి 33,333 మొక్కలు మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఒక మొక్కకి 1 లేదా 2 కండెలు మనం జనరల్గా ఇప్పుడు వస్తున్న హైబ్రిడ్స్లో గమనించడం జరుగుతుంది. మనకు ఒక కండె కనుక 6 నుంచి 10 రూపాయలు, సుమారు 5 రూపాయలు వెళ్ళింది అనుకుంటే 33,000తో 1,50,000 రూపాయల దిగుబడి కూడా రైతు సరాసరిగా తీసుకునే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ కంప్లీట్గా స్వీట్ కార్న్ ఆర్గానిక్గా పండించడం జరిగిందండి. కేవలం 5 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దిక్కులు వేయడంతో, అదేవిధంగా 30 రోజులకి, అదేవిధంగా 60 రోజులకి, అదేవిధంగా 90 రోజులకి జీవామృతం 3 సార్లు మొత్తం 500 లీటర్లు పర్ ఎకరానికి వేయడం, అదేవిధంగా నీమ్ కేక్ 200 కేజీలు పర్ ఎకరానికి వేయడంతో మనం ఈరోజు ఏదైతే మామూలు రసాయనిక ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు వాడి కండె పరిమాణం చిన్నదైనప్పటికీ మార్కెట్లో దాని యొక్క తీపి, అదేవిధంగా దాని యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఈరోజు దాదాపు కండె ఈరోజు మార్కెట్ రేటు పండగలు, అదేవిధంగా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి 6 నుంచి 10 రూపాయలకి ఒక్కొక్క కండె వెళ్ళడం జరుగుతుంది. మనకి ఎకరానికి సరాసరి దాదాపు 70,000 నుంచి 1,00,000 రూపాయలు దిగుబడి రావడం జరుగుతుంది. విత్తనం మొదలుకొని నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చు. అంతేకాకుండా మార్కెట్కు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సాగు చేయడం వలన నిరంతరంగా పంట దిగుబడులు వచ్చి మార్కెట్లో ఒకసారి కాకపోయినా మరోసారి మంచి ధర లభించే అవకాశముంది. ఖరీఫ్లో తీగజాతి కూరగాయలైన సొర, బీరకు మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని సాగు చేస్తే మంచి ఆదాయం పొందొచ్చు. అందుకే సొరను పందిళ్లకు పాకించి ఖరీఫ్ పంటగా జూన్, జులై నెలలో దఫాలుగా సాగు చేస్తూ ఉంటారు. విత్తిన 50 రోజుల నుండే కాయలంది వస్తాయి. సొర సాగులో సమస్యలు కూడా తక్కువే. అయితే కాయలు మంచి సైజు, ఆకర్షణీయంగా ఉండే విధంగా దిగుబడి రావాలంటే రకాల ఎంపిక, యాజమాన్య పద్ధతులు కీలకం. మరి ఖరీఫ్ సొర సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పందిరి కూరగాయల్లో ఒకటి సొర. ఇది తీగజాతి వార్షిక పంట. సొర తీగలను నేలపై పందిరి మీద ప్రాకించి పండించవచ్చు. ఈ పంట బెట్టను బాగా తట్టుకుంటుంది. సొరకాయను కూరగాయగా స్వీటు తయారీలోనూ వాడుతారు. దాదాపు 6 నుండి 7,000 ఎకరాల్లో సాగవుతుంది. సరాసరి ఎకరాకు దిగుబడి 14 టన్నులు వస్తుంది. అయితే ఈ పంట సాగుకు తేమతో కూడిన పొడి వాతావరణం అనుకూలం. ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్స్ ఉన్నట్లయితే పెరుగుదల బాగా ఉండి పూత, పిందె బాగా పడుతుంది. పూతా పిందె సమయంలో అధిక వర్షపాతం ఉన్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. ఈ పంటను వివిధ రకాలైన నేలల్లో పండించవచ్చు. ఉదజని సూచిక 6 నుండి 7 మధ్య ఉన్నట్లయితే ఈ పంట సాగుకు చాలా అనుకూలం. అయితే ఇందులో రకాల ఎంపిక కీలకం. చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలను దేశంలోని పలు ఉద్యాన పరిశోధనా స్థానాలు రూపొందించాయి. అందులో మేలైన రకాలు పూసా సమ్మర్ ప్రోలిఫిక్ లాంగ్, పూసా సమ్మర్ ప్రోలిఫిక్ రౌండ్, పూసా మేఘదూత్, పూసా మంజరి, పూసా నవీన్, ఆర్కబహార్, సామ్రాట్, పూసా సందేశ్ ఉన్నాయి. ఇవే కాక పలు ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. కాలానుగుణంగా వీటిని వేసుకుంటే మంచిది. ఖరీఫ్ పంటగా సాగు చేసేటప్పుడు ఎకరాకు 1 నుండి కిలో 200 గ్రాముల విత్తనం సరిపోతుంది. అయితే విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మందును బాగా పట్టించి ఆ తరువాత ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వరుసల మధ్య దూరం 3 మీటర్లు, పాదుల మధ్య దూరం 90 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. ప్రతి పాదుకు 3-4 విత్తనములను 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో విత్తి నీరు పెట్టాలి. 3 నుంచి 7 రోజులలో విత్తనాలు మొలకెత్తుతాయి. పాదుకు 2 బలమైన మొక్కలు ఉంచి మిగిలినవి తీసివేయాలి. ఎరువుల యాజమాన్యం కీలకం. చివరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24 నుండి 32 కిలోల భాస్వరం, 20 నుండి 24 కిలోల పొటాష్ను కలుపుకుని సమానంగా పొలమంతా వేసుకోవాలి. నత్రజనిని 32 నుండి 40 కిలోలు 2 సమపాళ్లుగా చేసి 2 దఫాలుగా వేసుకోవాలి.
మొదటి సగభాగం విత్తిన 25 రోజులకు, రెండో దఫా పూత పిందె దశలో అంటే విత్తిన 45 రోజులకు వెయ్యాలి. ఎరువులను మొక్కలకు 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎడంలో గుంట త్రవ్వి ఎరువు వేసి మట్టిని కప్పి నీరు పెట్టాలి. సొరతోటల్లో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తీసివేయాలి. మొక్కలు బలంగా పెరగడానికి 1 నుండి 2 సార్లు తేలికగా మట్టిని పాదు చుట్టూ గుల్ల చేయాలి. కలుపు నివారణకు అలాక్తోర్ 400 గ్రాములు లేదా బ్యూటాక్లోర్ 600 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2 నుండి 3 రోజుల్లో నేల మీద పిచికారీ చేయడం ద్వారా నెల రోజుల వరకు కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించవచ్చు. సొర పంటలో అధిక దిగుబడులు సాధించి కాయ నాణ్యత బాగుండాలంటే పైపందిరి పద్ధతిని ఎంచుకోవడం మంచిది. దీని ద్వారా కాయ యొక్క నాణ్యత బాగుంటుంది. నేల మీద పండించడం వల్ల కాయలు వంకరలు తిరిగి ఉండటం జరుగుతుంది. అలాగే కాయలు నేల మీద పెరగటం వల్ల కాయ నేల మీద తగిలిన వైపు తెల్లగా ఉండటం జరుగుతుంది. దీనివల్ల కాయ నాణ్యతపై ప్రభావం పడి మార్కెట్లో రేటు తక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పైపందిరి పద్ధతిని వినియోగించుకుని పండించడం వల్ల రెట్టింపు దిగుబడులు రావడమే కాకుండా కాయ నాణ్యత బాగుండడం వల్ల మార్కెట్లో మంచి ధర వచ్చే అవకాశాలున్నాయి. మార్కెట్కు తరలించేటప్పుడు కాయలను సంచులలో కాకుండా ప్లాస్టిక్ ట్రేలలో తరలించడం మంచిది. సంచుల్లో తీసుకెళ్లడం ద్వారా మార్గమధ్యంలో కాయలు దెబ్బతినడం జరుగుతుంది. ట్రేలలో తీసుకుపోవడం ద్వారా కాయలు మంచి నాణ్యత కలిగి ఉండి అధిక ధర పలుకుతాయి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి, 10 టీవీ, రోడ్ నంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 04030101010 8897188611. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.